బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలోని రిచెస్ట్ రీజనల్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బీఆర్ఎస్ అకౌంట్లో ఏకంగా 1449 కోట్ల రూపాయలున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది బీఆర్ఎస్. 17 ఎంపీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి కూడా 95 లక్షల రూపాయల చెక్కులను ఇచ్చింది. టీడీపీ అకౌంట్లో 272 కోట్లు, వైసీపీ అకౌంట్లో 29 కోట్లు, డీఎంకే అకౌంట్లో 338 కోట్లు, సమాజ్వాదీ పార్టీ అకౌంట్లో 340 కోట్ల రూపాయలున్నాయి. పార్టీల ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అకౌంట్లో ఎంత ఉంది అనే అంశాన్ని కూడా ఇటు వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలోనే రిచెస్ట్ రీజనల్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. బీఆర్ఎస్ అకౌంట్లో ఏకంగా 1449 కోట్ల రూపాయలున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది బీఆర్ఎస్. 17 మంది ఎంపీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్కులను ఇచ్చింది. టీడీపీ అకౌంట్లో 272 కోట్ల రూపాయలున్నాయి. వైసీపీ అకౌంట్లో 29 కోట్ల రూపాయలు, డీఎంకే అకౌంట్లో 338 కోట్ల రూపాయలు, సమాజ్వాదీ పార్టీ అకౌంట్లో 340 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. పార్టీల ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టింది ఎన్నికల సంఘం. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంత మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చిందనే అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా? ఎందుకంటే దాదాపుగా 1 కాదు 2 కాదు, ఏకంగా కాస్త తక్కువగా 1400 కోట్లు, సుమారుగా చెప్పాలంటే 1500 కోట్లు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, నిజంగానే లోక్సభ ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చులకు సంబంధించి 2024 సంబంధించినటువంటి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆడిట్ ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికని వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో ఏకంగా 1449 కోట్లు, అంటే 1400 కోట్లు ఉండడం గమనార్హం. దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ద రిచెస్ట్ పార్టీ, దేశంలోనే బీఆర్ఎస్ ఫుల్ రిచ్ పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ సమయంలో వచ్చినటువంటి విరాళాలు, వివిధ రూపంలో వచ్చినటువంటి విరాళాలతో హైయెస్ట్ ఎక్కువగా నిధులు కలిగి ఉన్నటువంటి పార్టీ అకౌంట్లో పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే ఎక్కువగా డబ్బులు ఉన్నాయి మిగతా పార్టీలతో, రీజనల్ పార్టీలతో కంపేర్ చేస్తే. అసలు ఏ పార్టీ అకౌంట్లలో ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి RRR కలెక్షన్లతో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. పోలిక చేస్తా ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించి. మనం చూస్తే 625 కోట్లకు సంబంధించినటువంటి పార్టీ అకౌంట్ డబ్బులతో ఒడిశాకు చెందినటువంటి బిజు జనతాదళ్ పార్టీ టాప్ లిస్ట్ లో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఆ పార్టీని తలదన్ని బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో పెద్ద ఎత్తున దాదాపు ఇంత మేర ఆ అకౌంట్ లో చేరినటువంటి పరిస్థితి ఉంది. దీంతోటే కాదు, ఇంకా మిగతా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయనేటువంటిది కూడా చర్చ కొనసాగుతా ఉంది. టీడీపీలో 272 కోట్లు ఉన్నాయి. తర్వాత మిగతా పార్టీల వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అప్డేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైయెస్ట్ పొలిటికల్ రీజనల్ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండడం పైన ప్రస్తుతం నిజంగా చర్చ జరుగుతా ఉంది. ఇన్ని కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్ లో నిధులు ఉండడంతో కాస్త ఎక్కువగా దానికి చర్చ జరుగుతా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీయే దీనికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడం కోసమేరకు. సచిన్, రైట్, అంటే దాదాపుగా రీజనల్ పార్టీలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మిగతావేవి కూడా దరిదాపుల్లో లేవు. అంటే సమాజ్వాదీ పార్టీ తీసుకున్న 340 కోట్ల రూపాయలు ఉంది, డిఎంకేకి చూసుకున్న దాదాపుగా 340 కోట్లు, వైసీపీ అయితే చాలా లీస్ట్లో 29 కోట్ల రూపాయలు మాత్రమే, తెలుగుదేశం పార్టీ అకౌంట్లో 272 కోట్ల రూపాయలు. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? మరి ముఖ్యంగా ఎన్నికల సంఘం బయటపెట్టిన ఈ అమౌంట్ల గురించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, ఎన్నికల ప్రచారం కోసం కానీ, ఇతర కార్యక్రమాల కోసం, అభ్యర్థుల ప్రచారం కోసం కానీ, పార్టీ బయట వేసే ఖర్చులు కానీ, వీటి అరేంజ్మెంట్ కి సంబంధించినటువంటి మొత్తం ప్రచార సామాగ్రి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి బహిరంగ సభలకు, ర్యాలీలకు, ఊరేగింపులకు వచ్చినటువంటి వారికి ఫుడ్ ఖర్చు కానీ, పాంప్లెట్ల రూపంలో, జెండాల రూపంలో, వాహనాల రూపంలో ఎంత ఖర్చు చేసింది అనేటువంటిది ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్ డీడీ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ ఇవ్వడం జరిగింది. గతంలో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాటిపైన డీటెయిల్స్ తో సహా మొత్తం ఎంత మేర ఖర్చు చేశారు అనేటువంటిది ప్రకటన రూపంలో సహా డీటెయిల్స్ అన్ని ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. అయితే బీఆర్ఎస్ కి ఇంత మేర ఆ నిధులు సమకూరడం కేవలం 10 సంవత్సరాల కాలంలోనే అధికారంలో ఉన్న తర్వాత. ఫస్ట్ టర్మ్ ఇంత ఆస్తులు లేవు, ఇంత డబ్బు సమకూరలేదు పార్టీ అకౌంట్ లీగల్ గా. మిగతా 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున
పార్టీ అకౌంట్ లోకి నిధుల రూపంలో డబ్బులు రావడం పైన చర్చ ఉంది. గతంలో కూడా దీనిపైన ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉంది, విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ అధికారికంగా లెక్కలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం పైన దీనిపైన అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతోంది. మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి ఖర్చు వివరాలతో సహా ఇప్పుడు అకౌంట్ లో ఎంత ఉంది అనేటువంటిది డీటెయిల్స్ ఎన్నికల సంఘానికి అప్పచెప్పింది. రైట్ మాధవ్, మొత్తంగా అయితే మాత్రం దేశంలోనే రిచెస్ట్ రీజనల్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ఎందుకు అంటే బీఆర్ఎస్ అకౌంట్లో ఏకంగా 1449 కోట్ల రూపాయలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది బీఆర్ఎస్. 17 ఎంపీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్కులు అందజేసింది. టీడీపీ అకౌంట్లో 272 కోట్ల రూపాయలు, వైసీపీ అకౌంట్లో 29 కోట్ల రూపాయలు, డీఎంకే అకౌంట్లో 338 కోట్ల రూపాయలు, సమాజ్వాదీ అకౌంట్లో 340 కోట్ల రూపాయలు. పార్టీల ఆడిట్ రిపోర్ట్ ఈ అంశానికి సంబంధించి ఎన్నికల సంఘం ఈ రిపోర్ట్ని బయటపెట్టింది. ఆ రిపోర్ట్లో బయటపడిన అంశాలే ఇవి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్